నవీనా అమ్మా చాయ్ పెట్టాలమ్మా తాగుతావా? ఇగో తానం అయింది కానీ గీ తులసమ్మకి నీళ్ళు పోసేస్తా ఉండు ఒక్క నిమిషం. సరే మరి తర్వాత అందరం తాగుదాం జల్ది కానీ. అమ్మా నేను తులసమ్మకి నీళ్ళు పోసేస్తా, చాయ్ పోసిపెట్టు. సరే అమ్మా చాయ్ పోతావానే? మా పొత్త పూజలు అయినాయి పూజలు అయిందమ్మా. ఆయన దేశాలైన వేండు నువ్వేం పూజలు చేసుకుంటూ ఇంట్లుండు. ఇంకా చాలా తాగలేదా? చాయలు తాగినట్టు తిన్నట్టే ఉంది అన్న మా బతుకులు. ఏందత్తమ్మా ఈమడగారు వచ్చింది రేషానికి. ఇక ఎప్పుడు చూసినా అన్నని ఏదో ఒకటి అంటనే ఉంటావు. అంత దూరం పని మీద పోయింది మనందరి కోసమే కదా. మనకి ఎట్లా వెళ్ళాలి ఇంట్లో ఖర్చులు? అన్న పంపితేనే కదా మనం ఇట్లా తిని కూర్చుంటాను. ఆమెనే పంపుతున్నాడే పైసలు. సప్పుడు మూగద్దయ్యందానా పైసలు పంపుతుండా నీకు? ఏమైంది? వాడు ఏంటంటే ఇల్లు అమ్మా నీకెప్పుడు ఏదో ఒకటి ఒర్రుడు కావాలి. అయ్యేదేదో అన్నీ అయితేనే ఉంటాయి. నీ ఒర్రుడు అభిషాయి వైపు అందరికి ఉన్నదంటే ఉలికి ఎక్కువ అన్నట్టు కొరుడు పేరు చేస్తున్నారే. మీ బాగోత మంచిగానే ఉంది కానీ మా తాల్తి పో కొరిన కాడికి మస్తు అయింది కానీ చాయ్ పోసుకురా పో. పోయే జరంత చాయ్ పోయేమా మొకానా? పోసుకపోయే చేసుకొని పోసుకపో నేను పోయపో. పదవదిన మనమే చేసుకొని తాగుదాం. అది ఏదో ఒకటి అంటనే ఉంటది. చాలు నువ్వు చాయ్ పెట్టుడొద్దు, నువ్వు వరుడొద్దు. కూసో తల్లి, అక్కడ కూసో, నేను పెట్టుకుంటా. ఓ వరుతా ఉన్నావు. పెట్టే బుత్తికంత చాయ్కి గింత వరుడు అవసరమా? ఎటు కనుక మేనోళ్ళని ఎటు పడతాట అంటున్నావు. మా అడవిళ్ళకి రేషన్ రాదా? వాళ్ళు అన్నం తిడితే ఆహా రేషం అత్తదాని ఈడు ఉన్నదా? రేషం రాళ్ళని పోతే వాళ్ళ అత్తగారింటికి ఎందుకున్నది ఈడ? బాబు ఎందుకు ఎడతాను? బాబు నేను నా ఇంటికి నేను పోతేనే బాబు నీ అల్లుని ఫోన్ చేసి రమ్మని ఇంటికి. ఇప్పుడు ఏమైంది? ఎందుకు వెళ్తాను? అత్తమ్మ నన్ను ఎట్లా పడితే అట్లనే అంటాంది. ఇల్లు సంసారం వద్దని ఆడబిడ్డకు ఇంటి మీద పడి ఉంటుందా? వాళ్ళ అన్న దేశం పోవుడేంది, మొగడు అటు పోవుడెందుకు, ఆమె ఈడు ఉండు ఎందుకు అని నన్ను ఎట్లా పడితే అట్లా అంటాంది. ఓర్చుకోలేను బాబు. నేను చెప్తా కానీ సంపాదిస్తా కదా. అన్న వస్తాడు 4 రోజులతో. అన్న వచ్చినాక ఆ అల్లుని కూడా రమ్మంట. ఎక్కడ అక్కడ ఉంది బిడ్డ నాకు చెప్తాది. వచ్చిందండి వయ్యారి. ఏం నేర్పుతున్నావు నీ బిడ్డకు? ఏందో చెప్పేది? అవునా? నా బిడ్డ నీ లెక్క కదా. నీ కొడుకునే దేశం పంపించి నీ బిడ్డ ఇంటికి నుంచుకున్నావే. ఎంతమంది పోతా దేశాల మీద? కొయ్యాల కదా పిల్లలు కాకుండా పోతా. అది ఎంత చేయాలి? గాడిగా అయితే ఇంటి ముందట ఆగే నాన్నతో నాన్న కూడా సతాయిస్తాను. నీ తలకాయల పెండు ఉందా? తోలు అంటే బాగా రేషం వస్తుంది నీకు. తోలితేనే వాడు. ఇప్పుడు నువ్వే ఉన్నావు. అది పరుచుకొని ఉంటే మంచిగా చెడా ఎవరికి వస్తే బదలం. మరి కొడుకు ఏం చేసేది లేడా? ఉత్తనే ఉన్నాడు. పైసలు సంపాదించుకోతాడు. ఇవాళ రేపోతాడు. కట్టలు తెచ్చే లెక్క పెట్టుకుంటాడు. ఇన్ని పైసలు కనబడతలే నా రేకులు. అమ్మా నా మొగుడు నాడు బంద్ చేయి. సపరేట్ నోరు మూసుకో. మూసుకుంటానే నోరు మూసుకుంటా. ఇన్నొద్దులు నా నోరు నడిచిందానే కొంచెం అద్దులున్నారు ఇల్లు. ఇప్పుడు నా నోరు మూసుకున్నాక చూడు నీ బతుకు కుక్కలు చింపిన ఇత్తరు అవుతుంది. నా బతుకు మంచిగానే ఉంటది. నా మొగుడు మంచోడే. ఇటు బాబు చూసినావా? దాని మొగడు ఫోన్ చేసిండు సాటుకొని మాట్లాడుకుంటుండు. నీ మొగడు ఎప్పుడైనా ఫోన్ చేసిండు అగ్గిన రోజు ఆయన నచ్చి వదినా అన్న ఫోన్ చేసిండు. బాపు అన్న ఫోన్ చేసిండు. మీ అల్లుడు కాదు. నా మొగుడే ఫోన్ చేసిండు. చూస్తున్నా గా సంబరం ఉన్నది. ఏ సంబరం లేదు. వదినా అన్న ఎల్లుండి వస్తాడట. బాపు అన్న వస్తాండే. నీ అల్లుడు ఎల్లుండి వస్తాడట. అత్త అన్న వచ్చేదాకే జర లొల్లి చేయక అత్త. అన్న రాగానే అన్ని సర్ది మానుగుతాయి. గా సంబరం ఉన్నది. ఏ సంబరం లేదు. తెత్తడి గడ్డ ఎందుకు తొందరపడుతుంది? పోరాలు కాదు. పలుసు పోరాలతో నువ్వు పెట్టుకుంటే ఏమనంటే వాళ్ళని కూడా నిన్న రాదు అంటే ఏడుతాం.
నాకేమైనా కొడుకులు ఉన్నారే నాన్న కొడుకు అని భవిష్యత్తు నా బిడ్డను నీకున్నదో లేదో కానీ నాకు పేన్ని సీమలు వాడుతున్నాయి జిల్ల అంటాను నా పా మా పోతది నేను ఎప్పుడు పోవాలని చూస్తున్నా నీ బిడ్డను నువ్వు నా పోరిని ఆట ఆడించుకోవాలని ఏడి వస్తా అన్నాడు ఇంకా రాకపోయా వస్తాడు నారాజు ఈరోజు రానే వస్తాడు నారాజు ఈరోజు కార్తీక పున్నమి వేళ ఈ కార్తీక పున్నం కాదే ఎప్పుడొచ్చిందే ఏ రాజు వస్తుండే ఏ గాడిది వినత్తాడు ఏ కుర్రం వినత్తాడు అమ్మాడు నారాజు ఈ రోజు అని అంటున్నావు అది కాదే అమ్మ బుద్ధిలేందారా ఇంకెంతసేపు అట్లా తొందరపడతావేందే పా నడు అసలు ఇది మీ ఊరేనా మా ఊరైతేనే కాదు నేను తీసుకొచ్చిన లేకుంటే ఎందుకు వస్తా గంగతి లెక్కన ఉరుకులాడుతాను నడు బిడ్డ నడు ఈ మాటలకే నేను ఇష్టపడ్డది నన్ను ఇష్టపడ్డది ఈ మాటలకా ఇంకా బాగుంటాయి బా ఇగో నీకు నేను సోపతాయి 6 నెలలు అయింది ఈ ముచ్చట గుండెలో పెట్టుకో నీకోసం రూమ్ చూసినా ఊళ్ళే నా సోపతి కనుక ఎవరికి చెప్పినా ఆ ఇంట్లో వస్తా నిన్ను ఎవరికి గడిపియకు నువ్వు పా మెల్లగా నీ అల్లుడు వస్తుండు కదా ఆయన చూడక చాలా తినాలే సంతోషం కొద్ది ఏదో చిన్న పాట పాడినే పిచ్చిదానా నాలుడు అంటే నాకు ప్రేమ లేదా నాన్న కొడుకేనే ఈ మంచిగా చూసుకుంటాడానే కదా నిన్ను ఇచ్చి చేసిన నేను బిర్యానీకి బియ్యం నానబెట్టుకో సరే అమ్మా అన్నా నాలుడు వస్తుండ చికెన్ తిని పోతున్నానే సరే అన్న అత్తుండవచ్చు ఇక దీనికి అల్లు అంటే మీద కోపం లోపల ప్రేమ కాళ్ళు వస్తున్నాయి నాకు కాళ్ళు వస్తున్నాయా ఏమి కాళ్ళు ఇంటికి కనుక మంచి కూర తినిపిస్తావా కూరేమో కానీ ఫస్ట్ అయితే ఇల్లు కావాలి కదా నువ్వు ఏడ చూసినావో ఇంకెంత దూరం చూసినావో ఇల్లు కాదు బాలనాగమం దాచినట్టు ఉంటుంది ఇల్లు అది ఆ ఇంట్లో చూస్తున్నా నీకు పా నడు అవును బయట చెప్పకని అంటున్నావు బయట చెప్తే ఏమైతుంది నీకు బయట చెప్తే ఏమవుతుందా ఇంట్లో ఇంకోటి లేదా ఒకవేళ అమ్మకి తెలిస్తే అప్పుడు కూడా నన్ను వదిలేసి గిట్లనే మాట్లాడతావా ఓ దానికి తెలిస్తే ఏంది నేను చదువుకోనా నేను చదువుకోనా అందుకే తెలుసుకుంటున్నా కాదు పా నువ్వు సాదుకుంటావా నన్ను ఆగం చెప్తావు పుట్టినే హెల్త్ పడతామైందే ఏ తెలిసిన వాళ్ళు అన్నా ఏ తెచ్చుకుంటలేనే తెలిసిన వాళ్ళే కనిపించలేదు ఓ బాగానే మాట్లాడతావు బండి ఇస్తావు వాడు కాలేజ్ పోతాడు జరుగు ఇగో తీసుకుపోయి వానికి ఇది కొడుకి అన్నా కొడుకు పో ఇత్తా ఓ ఎర్రోడా నా అనుమానం వస్తుంది నేను ఇంట్లో మరదలు చెప్తా ఏమనే ఎవరిని తీసుకొచ్చున్నాని తెచ్చుకుంటానా చెప్పు చెప్పు చెప్తే ఏమవుతుంది నాకు నీ పని ఎంత ఓ ఏమవుతుంది నాకు ఏం కాదు పో ఎక్కే కాళ్ళు వస్తున్నాయంటే కదా ఇగో ఈ స్కూటర్ దొరికింది స్కూటరు ఇక ఎక్కువ కూర్చున్నావా నాకు అనుమానం వస్తుంది నేను పోతున్నా మరి జర బండి మంచిగా జాగ్రత్త కూర్చున్నావే కూర్చున్నా జారిపోయావు ఓ మంచి కూర్చో ఇగో మీ ఆశ చూసే అవి నాసా మంచుకున్నావారా ఇగో ఊళ్ళే నాకు పుచ్చడి బలగవే ఎందుకంటే మా అయ్య చిన్నప్పుడు గంగెద్దులాడిచ్చిందట అగో ఊరొచ్చింది ఇగో ఇదే ఇల్లు నీకోసం చూసిన మెల్లగా దిగే నా గురించి ఏదో బంగ్లా చూస్తామా అనుకుంటే గీళ్ళు చూసినావు ఓ ఏదైతే ఇప్పుడు ఉండరా అందా ఆగు చూస్తురా చూస్తా ఇదే ఇల్లు తలుపులేసుకో
పైలం పైలం అబ్బా బిర్యానీ అయితే కమ్మగా వాసన వస్తుంది. పాపం మా ఆయనే ఇంతటి కమ్మటి భోజనం తినక ఎన్ని రోజులైందో. ఇలా నా చేతితోటి వేడి వేడిగా కమ్మగా కడుపు నిండా పెడతా. ఏమయ్యా నేను వేరే పట్లకే లేవు సలుపులు. ఓ మా అయ్య చేయించినట్టున్నాడు కొంచెం మంచిగానే. ఓ బాబు మంచిగున్నావే? అన్న ఇప్పుడే వస్తానా చెల్లె మంచిగున్నావా? మంచిగా నన్ను మంచిగా ఉన్నావానే? బావ ఫోన్ చేస్తాడా? చేస్తాడన్నా. బాగున్నావానే? ఏవే గవగిత్తా ఎన్ని బాగానే పరిచినావు. ఏంది బావా నీ మీద రందితోటి బక్కగైనా అని అందరూ అంటే నువ్వే గిత్త గిత్త అయినా అనవాడు. ఓ డుడు బస్వన్న రారా బస్వన్న అన్నట్టు మంచిగా మొద్దుకు మొద్దు పొచ్చుగా పొట్టు దుబ్బు 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 అయినావు కదా. ఓ బావా నీ సరసం. ఓ బాబు మంచిగున్నావే? మంచిగా పానం మంచిగున్నా? బాగున్నా బిడ్డ. గిట్లున్నావు బక్కమైనది. నువ్వు లేక బెంగ పెట్టుకున్నాడు మీ అయ్యా. ఏందల్లుడో గిన్ని రోజులకు వచ్చినావు. చిప్పాడుగా నాకేంది నీ బాస వస్తుంది. నీ తెలుసు నాకంటే పోతుంది. ఇదేంది ఏంది ఈ భాష ఇప్పుడు ఎక్కడ నేర్చుకున్నావు? ఓ ఏం మాట్లాడతాననే? ఏం మాట తప్పు మాట్లాడుతున్నా ఏంది? ఉండదు ఉన్నట్టు మాట్లాడతానా? నీకు దయ్యం అయితే పట్టలే కదా? దయ్యం నాకెందుకు పడుతుంది? నా పుట్టు కూడా ఇదే. కర్రెకోడి గిట్ల తీసుకురాపోయే తింపి మీకెళ్ళి వాడద్దాము. నువ్వు కూడా అట్లా మాట్లాడినవే మరి. మరి ఏందే గిట్ట మాట్లాడుతుండే అందే పడగా నాకు వస్తుంది ఈ భాష పడగాను. దయ్యం పట్టింది. దయ్యం పట్టింది. అయిందే మామా నువ్వు కూడా మాట్లాడినావు. ఆగుర్రే కూర్చోరి. అసలు పుస్తకం ఎరికేనా నీకు? నేను ఎవరు కూర్చున్నా ఎరికేనా? అది కాదు మా అయ్య వేరే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వీళ్ళకి ఇంతగానే అంట అంటే నేను కడుపును చంపుకోన్నా మా నాన్ని చంపుకోన్నా. రారా బస్వన్నా రా రారా బస్వన్నా రా అని ఎవడాడుచుడు ఇంటి ముందు ఎట్లా ఆడతాడు వారి కడుపులో పుడుతున్నా నువ్వు తెచ్చుకొని చదువుకున్నావు. నన్ను నీకెవరు చెప్పలేదు కదా. వాళ్ళు మాట్లాడతారా? నీకెట్లా అంటుంది భాష? నేను ఇంత పిల్లలు తెచ్చుకొని చదువుకున్నా. అగో నేను ఎడబుచ్చినా ఏడబుడితే నేను ఎవరి కడుపులో వచ్చినా ఎవడా గంగడు వాడు గంగెట్ట గంగ. ఇక వాందిగా ఏందే అన్నా ఇది ఎక్కడ పుట్టి వచ్చిండే నీకు పుట్టలేదా? వదిలే కాడ కాడు పడిందే. వదిలే పొలాలు పుట్టిందా నీకు తెలియదా? ఆగుర్రే రాకరాకత్తా అనుకోవాలి కానీ ఆలోచించుడేందే. పో ఇంత భూ వేసుకురా ఆకలి అవుతుంది. నువ్వు సక్కంగా రాలే ఏదో అడ్డమైన భాష పెట్టుకొని వచ్చి ఏమేమో చెప్తున్నావు. నాకేం అర్థమైతే లేదు. అవు కానీ అటు జరుగు. మన గంగెట్లేవి మన గంగెట్లే ఇక్కడ కాదు పన్ను అవుతుంది మెల్లటవుతుంది. ఏందయ్యా పిస పిస మాట్లాడుతున్నావు? కాదు గంగెద్దులో దయ్యం పట్టింది. ఏంటి సార్ అది? కాదు గంగెద్దులో దయ్యం పట్టింది కావచ్చు. నా మొగుడికి ఏమో పట్టింది. వద్దంటే బయట దేశం పైసల కోసం నా మొగుడికి ఏమో పట్టింది. నేను ఇప్పుడు ఏం చేయాలి ఆగు యాడ దొరికింది సంతరా ఇదే? పొట్టిదారా ఎందుకు కొడుతున్నావు అంత గెత్త గెత్త కూర్చోడా? ఎవ్వరు పడకచ్చు అంతే చెప్పినావు కదా అయిపోయింది. అయిపోయినాక ఇంకెందుకు వెళ్ళి అంత ఇప్పుడు ఎంత తిరిపిక్తా? గంగెద్దులోనికి పుట్టిండా? ఎవడో అంగడి దొరికి పట్టుకొచ్చిన అవకోసానికి ఏం చేయాలి? అట్లా చెప్పు. నేను బాంబేలో ఉన్నానే నాకు తెలియదు ఈ సంగతి. అమ్మా నీకు తెలియచ్చు. నువ్వు ముందే మతి మరపు మాలో కానీ ఎప్పుడు మర్చిపోయినావేమో. పోవన్నా పెడతావా ఇంకేమన్నా అడుకోనే? బాబు ఇప్పటికైనా నిజం చెప్పే నువ్వు. నిజమంటే నేనేం చెప్పాలి? నేను ఉన్నది కాదే వాడు నాకు అట్లా ఉంటుందని చెప్తున్నా కానీ ఇంకేం చెప్పాలి? వాడు గంగెద్దులో అక్కడ ఎక్కడ ఉంటున్నాడు నాకేమరు నా కొంప ముంచింది కదనే. ఉన్నజాలు ఉంటావు నీ మతి మరపుల మన్నవాడా నా జీవితాల మన్నవాడు. అంటే అత్త నీకు కూడా ముందే తెలుసా ఇదంతా? నువ్వు వెనకాల గంగెద్దులో సోపది కలిసిందా? అట్లా చెప్పు.
లేదే బాబు ఒకరు తొమ్మిది నాశనం గాలి కొడుక ఏ లేదే బాబు అదే అయింది శోభద అదే అయింది అస్సలే కలవలే బావా పోనీ ఎటైతే కడైతే కానీ నువ్వు షాండోలోకి వచ్చినావు అని చికెన్ బిర్యానీ అండినా తిందుదా ఇంట్లో తినా ఇంట్లోకి రాను ఇంకా మీరు తిట్టింది మానవలేదా నాకు ఇంట్లో అరే దొడ్డికాడ తింటది ఏం నొక్కుతాడు బావా నీ కడుపులో ఇంత బువ్వ పడితే చాలు ఇప్పుడే కట్టుకొస్తా ఉండు అన్న అక్కడి పోయింది తింటే ముందు ఇంట్లో ఇంత ఇంత తినిపో బాగా రోజులనే దొడ్డి చూడక పొలం చూడక అలా పోయి తింటా బావా గొలకు బయట తింటే అలవాటే ఇంట్లో తినరు నువ్వు ఉండు మామ ఏడ తింటేంది నీ కొడుకు కడుపులో పడుతుందా లేదా ఈడ కూసో కాళ్ళు కడగలే బువ్వ కూడా తింటలేడంటే పెద్ద దయ్యమే పట్టింది దయ్యం ఎక్కడిది అది చూడు ఉమ్మని చూస్తుంది ఆమె ఓ టిఫిన్లకెళ్ళి కాదు టిఫిన్ మీదికెళ్ళి వస్తుంది ఆసన అవునన్నా వదిన బిర్యానీ చేసింది నువ్వు వస్తానవని మీరు తిన్నరా తిన్నామన్నా వాడు మా అయ్య తిన్నడా తిన్నాడు మీ అత్త తిన్నదా అందరం ఇక తిన్నాం నేను పొలం కాడ తింటా పోయిరా పో మరి బావా చెప్పన్రా ఎందుకు రాక రాక వచ్చినని ప్రేమ కొట్టుకుంటుందా కాదా బావా ఇన్ని రోజుల తర్వాత వచ్చినావు ఇప్పుడు వచ్చుడుతోటే మళ్ళా తాను పోతున్నావు ఏం అన్నత్త ఈ గంగెద్దుల పిచ్చి పట్టింది ఏందో నీ కొడుకు ఇదే రాగే అయ్యాలి అమాస కదా అవునే అన్న నువ్వు గంగెద్దుల పోరని సాదుకుంటున్నా నేను ఒక్క మాట నాకు చెప్పవాయే నాకు ఎరకని అయ్యేవాడు వాని భాష బట్టి బయట వాడబట్టే అంతేనా వాని భాష ఇప్పుడు మన కథ అవుతుంది నాకు ఎవరు పుట్టిండో ఏడ దొరికిడో నాకు ఏది తెలియదే ఏమవుతుంది అయింది అయిపోయింది కానీ ఆయన బిడ్డ ఎల్లమ్మ కాడికి పోదా మంచి కదా అన్ని చదివినవా అయ్యో అమ్మా మా ఆయన వస్తున్న సంబరంలా మర్చిపోయినా ఇప్పుడు చదువుతా వదిన నువ్వు అన్ని బట్టలు చదివిపెట్టు నేను ఇంటి పక్క రజసక్క రమ్మన్నది ఎందుకో పోయి అడిగొస్తా సరే చదువుకోవాలి బిడ్డ వాన వరకు వదిలే పోయిరా సరే మామ నీ నగలు కూడా మంచిగా చదువుకో అన్ని పెట్టుకుంటామా అమ్మ నీకోసమే వస్తున్నానే ఇంకా మళ్ళొక్కరి ఇంటికి పోయేస్తా నేను పైసలు ఇవ్వాలి నేను కూడా జాకెట్ కుట్టిందో లేదో తీసుకొచ్చుకుంటా తలుపులు దగ్గరే మామున్నాడు ఏమో ఎటన్నా పోతాడా ముచ్చట ఏ ఎటుపోడు మళ్ళీ ఆమె పోతుంది ఆయన నమ్మకు తలుపు తీసుకో మామా ఇగో నేను ఈ టైలర్ ఆమె దాకా పోయేస్తా పోలేడు పోవాలి వీళ్ళు అందరూ ఎట్లా పోవట్లేదు నన్ను ఇడిచిపెట్టి నాకేం సిగరెట్ లేవా సిగరెట్ అని తెచ్చుకుంటా ఎవరైనా పొలాల్లో సిగరెట్ తెప్పితే అంటే ఎవరు దొరుకుతావు నేను అన్న పోయి తెచ్చుకుంటా ఇట్లా బాబు ఏందా ఇది నగలు పట్టు చీర పెట్టింది సుక్కుట ఓ పేరుదేమైంది దొంగలు ఎత్తుకుపోయిన అనుకుంటారు మంచిగా సుక్కుట అగో మా వాళ్ళు ఎవరు లేరేంది నేను పోతానప్పుడు ఇంట్లోనే ఉండే కదా ఎటు పోయిలో ఏమో వీళ్ళు వచ్చేదాకా బయటే కూర్చుంటా పనే కాకపోయా ఇదేంటి తీసుకోగా 4 సార్లు బతిలాడతారు పైసలు అడిగితే ఏం ఈ ఊరోళ్ళకి రీతేది అమ్మా అందరూ అమ్మా ఏందే అందరూ ఉన్నారు తలుపు లేకపోయినా తలుపు తీయరా నా కవర్ ఏది 10 సార్లు అడిగింది అమ్మో ఇప్పుడు అడుగుతలేవు అక్క అమ్మా ఇంకెప్పుడు అమ్మా ఏందే ఏందే అమ్మా నువ్వు ఎల్లమ్మ కాడికి పోదామంటే నేను చీర నగలు కవర్లో పెట్టి పెట్టినా కనిపించలేవు గట్టిగా కనబడతలేవే ఏడబెట్టిన చూద్దాం పావదిన ఈయన పెట్టినా కనిపించలేవు అయ్యో ఏమైతాయి మామా ఓ మామా నువ్వేమన్నా చూసినావే అడు తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా ఉన్న నగలన్నీ అలానే ఉన్నాయి నేను మీరు పోయినాక సిగరెట్ అవ్వడా నేను పోయినా లేకపోతే ఉండకపోతే ఇంటికాడ ఓ పాపం పాడుగాను ఇంకే నువ్వు లేవు నేను లేను మరి ఎవరు ఉన్నారు నేను నేనే వచ్చిన అత్త గట్ట చెప్పు ఇంకెవరు ఇల్లు మింగిందా బయట ఎవడన్నా నచ్చిండా అంటే
నువ్వు మాట్లాడేది నువ్వు ఇంటికి ఉండదే ఎందుకు మాయం చేయడానికి అమ్మా నా పర్సుల బంగారమే ఓ బిడ్డో 10 తులాల బంగారం అంటే 10 లక్షలే వచ్చేసాడు రాడు. దేవుడో మనం చూస్తాం. ఆగురి ఏమైంది? బంగారం కూడా బంగారం అట. నేను చెప్పాలి, నేను దేశం పోయేటప్పుడే చెప్పినా నగలు ఉంటే బ్యాంకులు ఉన్నాయి కదా, బ్యాంకులో దాచుకోకుండా కవర్లో దాచుకుంటారా ఎవరన్నా? చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్ పరమ దుర్మార్గుడు సార్ వీడు. అన్న బంగారం నా మీద దొంగతనం మోపుతాంది అత్తమ్మ. నేను ఏ పాపం ఎరగనన్నా. నా చెల్ల తీసినది బంగారం, దానికి కావన్నది బంగారం. ఓ అయ్యా, ఇక అద్దు ఇంట్లో ఉండు. ఏదో ఉందామని వచ్చిన 6 నెలలు అయినా కూడా నా ఇల్లు కదా, పెన్నాన్ని చూద్దాం, అత్తని చూద్దాం, నిన్ను చూద్దామని. ఓ నేను ఆ సొంత అన్నది కాకపోయినా కూడా నా చెల్లి అటువంటిదే కదా, అది మీద దొంగతనం పెడతారు. నేను ఉండగానే దీన్ని చూసుకొని సాదుకుంటా. అదేంటి బావా? బావా బావా రమ్మని చెప్తా నా ఇంటికే. పా మన ఇంటికి మనం పోదాం. నాగే ఉంది పా. బావా బావా అమ్మా. ఓ పిచ్చి మొఖం దానా, నీ ఆడబిడ్డ ఇన్నొత్తులు గిన్ని మాటలన్నా ఎటు పోలేదు. ఇప్పుడు అన్నరంగానే పోతుందంటే కొంచెతనం ఎక్కడ లేదు, ఇక్కడనే ఉన్నది. అంటే ఆ బంగారం మా అడవిలో తీసిందంటవా? ఏమో అమ్మా, నాకేం అర్థమైతలేదు. బావ పోతున్నా చూడన్నా, నా 10 తులాల బంగారం అని చూడన్నా. పిచ్చి మొఖం దాని ఆగు, నువ్వు ఆగు. వాళ్ళు ఎంబడి పోయి చూస్తాం పల్లెటు పోతూ. సరే అమ్మ పోదాం. నువ్వు అన్నది నిజం వచ్చు. ఎవరన్నా ఈమె? ఓ ఎవరైందే అది చేసుకున్నది, ఇది తెచ్చుకున్నది. ఎందుకులే నీకు ఏసు బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. ఇది ఎక్కడ దొరికిందన్న నీకు? నా మాటని నా మాట చచ్చింది అది. అంటే ఈ చీర ఈ నాగ వదినదేనా? మరి లేకుంటే ఏంది? అంటే నువ్వే తెచ్చిచ్చినవా దీనికి? నేను తెచ్చిస్తాను. నీయే వదిన అన్నీ తెచ్చిచ్చిండట. బావా ఎవరి ముద్ర శబ్ది? ఓ తెచ్చుకున్నా. ఏం చెప్పావురా? నీ నువ్వు తెచ్చుకుని గంగలవాను 10 తులాల బంగారం దీనికి అప్ప చెప్తావా? దిక్కానికి తెచ్చుకున్నా, దాన్ని తెచ్చుకున్నా, తప్పేంది అది? ఎంత ఇష్టపడ్డా నిన్ను, బంగారం వల్ల చూసుకున్నా. నీకు ఎవ్వరు దొరకలేదు, నా మొగనే దొరికిండో. నిన్ను ఇవి నా చీరలు ఇయ్యవే 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 అమ్మో, ఆ దుంబల చేతిలో ఇరుక్కుతే మాత్రం అప్ప అయిపోతా నేను. ఆగు, నువ్వు వేడిపోతాను. నా మొగడు ముఖ్యం, బంగారం కంటే నీ అమ్మ బయట ఏంటి ఏడిపోతావు? వస్తుంది నా మొగడు ముఖ్యం. నల్ల మగ పడేది చుట్టూ కావాల్సి నీకు అది కావాల్సి వచ్చిందా? నీకేమిటికి నచ్చింది అది? అది నీ బంగారం కోసం వచ్చింది. బంగారం వచ్చి పెళ్ళాన్ని నిలిచబెట్టి దాన్ని పట్టుకుంటావు. నిన్ను చేసుకున్నదే ముద్ద ఉంచుకున్నదే అది పోయింది, ఇబ్బంది కొట్టించింది. ఓ అదే తప్పైందే. పక్కా పాలెం ముచ్చట్లు చూసిరు కదా. మా ముచ్చట్లు కొత్త కొత్త ముచ్చట్లతో మిమ్మల్ని నవ్విస్తున్నామా? మరి మీరు ఏం చేయాలి? మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని కొత్త కొత్త వీడియోస్ మీరు చూడాలంటే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.